రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా 4వ విడతలో 2వ అధ్యాయం శేషభాగం అనగా 54వ శ్లోకం నుండి మిగిలిన 2వ అధ్యాయం చివరి వరకు పారాయణం అనేది జరుగుతుంది. ఇది ఈ విశ్వావసనామ సంవత్సరం మార్గశీర్ష మాస బహుళపక్షంలోని ధనుర్మాసంలో పునరారంభం చేయడమైంది. అంటే గీతా జయంతి నాడు పునరారంభం చేయడం జరిగింది. ధనుర్మాసంలో ఇది 2వ అధ్యాయం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. కళ్యాణ కార్తికేయ పంచాయత్ పంచాయత్ దేవతాయే నమో నమః. ఓం అథ భగవద్గీతా ద్వితీయోధ్యాయః శేషభాగः. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగ స్థితులపై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల సమత్వభావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపు. ఈ సమత్వభావమునే యోగమందురు. దూరే మహ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఎలననగా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాపీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి విముక్తులు ఒకటకు ఇదియే సన్మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులయ్యదరు. అంతేగాక వారు నిర్వికారములైన పరమపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడి నీవు వినబోవు ఇహపరములోకముల సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత బ్రజేత కిం. ఓ కేశవ, సమాధి స్థితులై పరమాత్మ ప్రాప్తి చెందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములేమిటి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొను, ఎట్లు నడచును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున,
మనస్సునందరి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడై వారిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణ్ణి స్థితప్రజ్ఞుడందురు. 56వ శ్లోకం. దుఃఖేష్వనిర్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోని వాడును, సుఖములకు పొంగిపోని వాడును, ఆసక్తిని భయక్రోధములను వీడిన వాడును మననశీలుడు అనగా ముని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. యదా సంహరతే చాయం కూర్మాంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపనివానింది ఇంద్రియార్థములు మాత్రములు వైదొలగును, కాని వాటిపై ఆసక్తి మిగిలి ఉండిపోవును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందున వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు ప్రబధనశీలములు. మనుష్యుడు వారిని నిగ్రహించుట ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొనిపోవచ్చునే ఉండును. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమర్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశములను ఉంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలననగా ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా నుండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆ ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకే కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావముచే స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. 64వ పద్యం.
రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. మానసిక ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు అస్థిక భావమే కలుగదు. అస్థిక భావహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఏ విధముగా లభించును? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిభాంభసి. నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించుతూ ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా నుండును. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయును మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము. 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమున ఏమాత్రము చెలింపచేయకుండానే అందులో లీనమగుచుండును. ఎట్టి వికారములు కలిగింపకయే వానిలో లీనమొలుగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందచాలడు. విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకార స్పృహారహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. 72వ శ్లోకం. ఇదే ఆఖరి శ్లోకం ఈ అధ్యాయంలో.
ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. అథ శ్రీమద్భగవద్గీతా మాహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాన్యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ధరోవాచ భగవన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతః సదా. సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీ దళమంభసా. గీతాయాః పుస్తకం యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే. గోపాలా గోపికా వాపి నారదోద్ధరవపార్షదైః. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం. తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహాం. గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః. అర్థమాత్రాక్షర పాఠే సమర్థః సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్. తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః. త్రిభాగం పఠమానస్తు గంగాస్నాన ఫలం లభేత్. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పఠేన్నరః సయాతి నరతాం యావత్
మనుకాలం వసుంధరే గీతాయా శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణమయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తః అమృతో మానుషతాం వ్రజేత్. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తః మ్రియమాణో గతిం లభేత్. గీతార్థశ్రవణాసక్తః మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః సవిజ్ఞేయః దేహాంతే పరమం పదం. గీతామాశ్రిత్య బహవః భూభుజో జనకాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదం. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీ వరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణం. హరి ఓం తత్సత్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతామ్యేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు. అస్మిన్ దేశే స్థిత సమస్త భాగవతేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమదభీశ్వరమత పంచాయతన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. సమస్త సమ్మంగళాని సంతు. హరి ఓం తత్.